ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది. అది మనం ఓపెన్గా చెప్పేది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఓపెన్గా చెప్పినామంటే అందరూ అదేనేమో అనుకుంటారు. కాదు, నీకు ఒక సపరేట్గా నీకు ఒకటి ఉంటుంది, ఇంకొకరికి సపరేట్గా ఉంటుంది. అది గురువు మాత్రమే. నువ్వు వచ్చేట కూర్చుంటావు అనుకో, చూస్తాడు నీలోకి. చూస్తే ఆయన బాహ్యంగా నీ శరీరాన్ని మాత్రమే కాదు చూసేది, నీ చుట్టూ ఒక కాంతి ఉంటుంది, ఔరా అంటారు దాన్ని. ఆ ఔరా అంటే ఏదో కాదన్నమాట, నీ శక్తి ఉంటుంది కదా, ఆత్మశక్తి. ఆ ఆత్మశక్తి చైతన్య స్వరూపంగా నీ చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరచుకొని ఉంటుంది, ఒక వలయంగా ఉంటుంది అన్నమాట. గురువులకు మాత్రమే అందులో మన మొత్తం డేటా ఏమేమి ఉందో నీలో, నీ మొత్తం హిస్టరీ అంతా ఏమేమి ఉందో, ఈ జన్మదే కాదు పూర్వజన్మలు అన్ని కలగలిపి దాంట్లో ఉంటది. వాళ్ళు దాంతో ఛానలింగ్ చేయగలరు. ఆయన చూస్తాడు, ఇట్లా చూస్తానంటే కొంచెంసేపు నీ కళ్ళు అట్లా చూస్తాడు. చూసిన తర్వాత అలా కళ్ళు మూసుకుంటాడు. అలా కళ్ళు మూసుకుంటానంటే వాళ్లకు అతీంద్రియ శక్తులు ఉంటాయి కదా, ఆ అతీంద్రియ శక్తుల వల్ల వాళ్లకు ఒక దివ్య దృష్టి ఉంటది. అది వాళ్ళకి తెలియజెప్తుంది. ఆ దివ్య దృష్టితో వాళ్ళు అవి తెలుసుకొని వాళ్ళు నీకు కరెక్ట్ చెప్తారు. నాయన, నీకు ఈ జన్మ వచ్చింది నాయన, నీ శరీరం ఎట్లుంది, నీ కర్మ ఎట్లుంది, నీ మొత్తం అంత హిస్టరీ నాకు అర్థమవుతుంది, నీ చరిత్ర అంతా ఏమనేది, నీకు ఇది సూట్ అవుతుంది అని గురువు మాత్రమే చెప్పి, దీనికి నువ్వు రెడీ కావాలంటే ఇంత టైం పడుతుంది, రెడీ అయినాక ఇవన్నీ వస్తాయి నీకు దావలో, దీనిలన్నిటికీ కూడా నువ్వు సిద్ధంగా ఉండాలంటే ఇలాంటి సాధనతో మొదలు పెట్టాలని కరెక్ట్గా చెప్తాడు.